నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేయదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు. బేగంపేట టూరిజం ప్లాజాలో నిరుద్యోగులతో చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తదితరులు భేటీ అయ్యి నిరుద్యోగుల డిమాండ్స్ విన్నారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించే విధంగా సీఎం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. గ్రూప్ 2 పరీక్షలపై సానుకూలమైన ప్రకటన వచ్చేలా చూస్తామన్నారు. ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీని భర్తీ చేసి నిరుద్యోగుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని చాటుకుంటామని చెప్పారు. ముఖ్యంగా గ్రూప్ 2 డిఎస్సికి వ్యవధి తక్కువ ఉంది, వారం రోజుల గ్యాపే ఉంది కాబట్టి ఇది కూడా ఏదైతే ఉద్దేశపూర్వకంగా డేట్స్ ఇవ్వడం కాకుండా గతంలో డిఎస్సి డేట్స్ అనేవి మే జూన్ లో ఉండే. సో గతంలో మరొకసారి టెట్ నిర్వహించాలని ఆ రోజు యువకులు ఒక రిక్వెస్ట్ మేరకు సుమారు 4 లక్షల మంది మళ్లీ టెట్ అప్లై చేసుకుంటూ మరొక అవకాశం టెట్ కల్పించాలని విజ్ఞప్తి చేస్తే ఆ రోజు మే జూన్ లో ఉన్న డిఎస్సిని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. పోస్ట్ పోన్ చేయడం తోటి టీజీపీఎస్సీ అప్పటికే డేట్స్ ఇచ్చింది కాబట్టి ఈ డేట్స్ అవన్నీ దగ్గర అంటే వారం రోజుల వ్యవధిలో వచ్చే ఒక పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి 100% అది ఒకటి జెన్యూన్ డిమాండ్ కాబట్టి ఆ డేట్స్ అనేటి దగ్గర ఉన్నాయి, చదువుకునే అవకాశం కల్పించాలి, చదువుకోనికి సమయం లేదు అని చెప్పి అది ప్రభుత్వం దృష్టి గతంలో కూడా ఇదే సమస్య ఉత్పన్నమైంది కాబట్టి ఇప్పుడు కూడా అదే సమస్య ఉత్పన్నమైంది కాబట్టి ఆ గ్రూప్ 2 పోస్ట్ పోన్మెంట్ పైన ఏదైతే ముఖ్యంగా 90% మంది విద్యార్థులు గ్రూప్ 2 పోస్ట్ పోన్మెంట్ పెంచి వీలైతే కొన్ని పోస్టు దాంట్లో ఏవైతే ఖాళీగా ఉన్నాయో యాడ్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. 100% వారి రిక్వెస్ట్ ని కూడా నేను ఎంపీ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్లి 100% అతి త్వరలో ఒక సానుకూల ప్రకటన తీసుకొచ్చే ఒక ప్రయత్నం కూడా చేస్తాం. ఇంకా మిగతా అంశాలు చర్చకు వచ్చాయి. మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో గ్రూప్ 1 1:100 కానివ్వండి, లేకపోతే ఇతర ఇష్యూస్